హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కళలు వాటి ఫలితాలు. చేపలు కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం. వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు, అడ్డంకులు తొలగిపోతాయి. గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం, విజయం సాధిస్తారు. లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. లక్ష్మీనారాయణుడు కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. విజయానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కళలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం. కాళ్ళు చేతులు కదులుతున్నట్టు కళలో కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. పువ్వులు కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం. దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారన్నమాట. భర్త కళలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుందట. భార్య కళలో కనిపిస్తే ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట. కుక్క మిమ్మల్ని కరిచినట్లు కళలో కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభం అవుతాయట. పాలు తాగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. పాము కళలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి జరుగుతాయని తెలుసుకోవాలి. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. ఒంటె కళలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. కాలు జారినట్లు కళ వస్తే అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. పక్షి కళలో వస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందట. రైలు ఎక్కుతున్నట్లు కళ వస్తే యాత్ర చేస్తారని భావించాలి. అద్దం కళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారట. నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందట. కుంకుమ పెట్టుకున్నట్లు కళలో వస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. పెన్ను కళలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారట. కళలో ఆవు కనిపిస్తే భూలాభం ఉంటుంది. పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసం. వంటగది కళలో కనిపిస్తే అప్పుల బాధ నుండి విముక్తి. ఆయుధాలు కళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయట. గుర్రపు స్వారీ చేసినట్లు కళలోకి వస్తే పనిలో విజయం. కుంకుమ చూసినట్లుగా కళలో వస్తే కీర్తి, అదృష్టం కలుగుతుంది. గుర్రం ఎక్కినట్లు కళ వస్తే మీకు పదోన్నతి కలుగుతుందట. మీరు చనిపోయినట్లు కళ వస్తే మీకున్న సమస్యలు పోతాయట. నిధులు, డబ్బు కళలో కనిపిస్తే సంపదను పొందుతారు. చనిపోయిన మీ పూర్వీకులు కళలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడింది. కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. దీపం కళలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతం. జలపాతం కళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి. క్షేత్రాలు కళలో కనిపిస్తే శుభ సంకేతం. తలపాగా కళలో కనిపిస్తే గౌరవం పెరుగుతుంది. ఇంద్రధనుసు కళలో కనిపిస్తే ఆనందం. తల్లిదండ్రులు కళలో వస్తే శుభవార్తలు వింటారని సంకేతమట. అన్నా వదిన కళలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట. గాజులు కళలో కనిపిస్తే పెళ్ళిళ్ళు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. బావిలోని నీళ్లు మనం తోడుతున్నట్లుగా కళలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. నీళ్లు కళలో కనిపిస్తే తొందరలో విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. పాములు తరుముతున్నట్లు కళలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.